హాయ్ కార్తిక్ గారు. హలో. ఎస్. సో మరి ఈరోజు కరెంట్ బజ్ ఏంటంటే మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని సంకల్పం పెట్టుకున్నారు. సో యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్పండి, మీరు ఎంతవరకు సమర్థిస్తారు? రమ్య, బయటికి పోయి మనం అందంగా కనిపించాలంటే, నీట్గా కనపడాలంటే స్నానం చేసి బట్టలు వేసుకొని దాని మీద పర్ఫ్యూమ్ కొట్టుకొని పోతే నీట్గా కనపడతాం. అవును. అంతేగాని స్నానం చేయకుండా పైకి మాత్రం మంచి బట్టలు వేసుకొని పైన పర్ఫ్యూమ్ కొట్టుకొని పోయామనుకో, ఆ పర్ఫ్యూమ్ వాసన ఎంతసేపు ఉంటది? ఒక అర్ధ గంట, గంట, 2 గంటలు. దాని తర్వాత మళ్ళా చర్మం మీద ఉన్నటువంటి ఆ బ్యాడ్ వాసన ఏదైతే ఉందో అది వస్తూనే ఉంటది. అవును. ఇప్పుడు మనం చేయాల్సిన పని మొదటిగా ఏంటి? నీట్గా కనపడాలనుకున్నప్పుడు శుభ్రంగా స్నానం చేసి వెళ్ళాలి బయటికి. అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే ఏం చేయాలి? మూసీ నది ప్రక్షాళన అంటే మూసీ నదిలో ఉన్నటువంటి నీటిని ప్రక్షాళన చేయాలి, వాటిని శుద్ధి చేయాలి. అది వదిలేసి మూసీ చుట్టూ వ్యాపార సంస్థలు నిర్మిస్తా, నైట్ మార్కెటింగ్ క్రియేట్ చేస్తా, ఉన్న ఇళ్ళని కూల్చేస్తా, అంగరంగ వైభవంగా మూసీ చుట్టూ క్రియేట్ చేస్తా, ఇది కాదు కదా. ఇప్పుడు దాకా మూసీ నది, నువ్వేం చెప్తున్నావు? మూసీ నది పక్కన పేదోళ్ళు ఉన్నారు బఫర్ జోన్ లో, వాళ్ళ కంపు వాసన భరించలేకపోతున్నారు, వాళ్ళు మారుస్తానంటున్నావు. రేపు వ్యాపార సంస్థలు పెట్టుకున్న వాళ్ళు కూడా అంతే కదా. నువ్వు చేయాల్సిన పని ఏంది? అసలు ఆ పేదవాళ్ళు నీకు అవసరం లేదు. మూసీ బ్యూటిఫికేషన్ వేరు, మూసీ ప్రక్షాళన వేరు. మూసీ ప్రక్షాళన చేయాలి, బ్యూటిఫికేషన్ కాదు. అంటే పై మెరుగులు చేస్తున్నారు అంటారా మీరు? అంటే ఆయన చెప్పే బ్యూటీ ఎందుకు? లూటీ కోసం. ఓకే. పక్కన వ్యాపార సంస్థల కోసం పేదవాళ్ళు ఇల్లు నెట్టేసి ఆ ల్యాండ్ని కనుక ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ఇచ్చేస్తే, అక్కడ ఏదో భవనాలు నిర్మించేస్తే దాంట్లో కమిషన్లు వస్తే అదొక రియల్ ఎస్టేట్ వ్యాపారం. కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంది? మూసీ నది ఏదైతే ఉందో అది మురికి కంపుగా మారిపోయింది, మురికి కూపంగా మారిపోయింది. కారణం ఏంది? హైదరాబాద్ లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మూసీ నదిలోకి వెళ్తుంది. కరెక్ట్. తర్వాత పారిశ్రామిక వ్యర్థాలన్నీ కూడా మూసీ నదిలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ పారిశ్రామిక వ్యర్థాలని మూసీ నదిలోకి వెళ్లకుండా ఆపాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. హైదరాబాద్ డ్రైనేజీని మూసీ నదిలోకి వెళ్లకుండా ఆపాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. ఇది చూడకుండా నువ్వు మూసీ నది ప్రక్షాళన అంటే ఏం లాభం? ఇప్పుడు ఏమంటున్నాడు? మొదటి దశ హిమాయత్ సాగర్ నుంచి మహాత్మా గాంధీ ఘాట్ వరకు అంటున్నాడు. నిజానికి ఇప్పుడు మొదటి దశ ఏదైతే ఉందో అది అవసరం లేని దశ, అవసరం లేని దశ. ఎందుకంటే అక్కడ నీరు కొద్ది గొప్ప క్లీన్ గానే ఉంటాయి. హైదరాబాద్ లో వన్స్ ఎంటర్ అయిన తర్వాతే మూసీ నది పొల్యూట్ అవుతుంది. నిజానికి బుద్ధుడు బొమ్మకి పాపం ఆయన మౌనంగా ఉంటాడు బొమ్మ కాబట్టి, కానీ మర్యాద రామన్న సినిమాలో గనక సైకిల్ కి మాటలు వచ్చినట్టు మాటలు వస్తే మాత్రం అర్జెంట్ గా ఇక్కడ నుంచి తీసేయండి రా స్వామి అంటారు. ఉన్న బుద్ధుడే ఉండలేడు, మళ్ళీ మహాత్మా గాంధీ బొమ్మ పెడతాడట మూసీ నది పక్కన. నాకెందుకు ఈ కర్మ అంటాడు మహాత్మా గాంధీ. అది కూడా మహాత్మా గాంధీ బొమ్మ ఎలా పెడతాడట? 450 అంటే కుటుంబాల నివాసం ఉండేటువంటి అపార్ట్మెంట్ కూల్చేసి అక్కడ ఏదో గాంధీ బొమ్మ పెడతాడు. అంటే హైడ్రా పరిధిలో ఉన్నాయని కదా. ఇప్పుడు నువ్వేమంటావు? బఫర్ జోన్ అంటావు, అంతే కదా. బఫర్ జోన్ లో వాళ్ళు నివాసం ఉంటున్నారు అనేది ఓకే, కానీ ఎన్నా నుంచి నివాసం ఉంటున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. కట్టేటప్పుడు నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు దాకా ట్యాక్సులు కట్టించుకొని అన్ని రకాలుగా వాళ్ళతో వాటర్ ట్యాక్స్ అని, మున్సిపాలిటీ ట్యాక్స్ అని అన్ని రకాల లాభం పొంది ఇవాళ ఏదో బఫర్ జోన్ లో ఉన్నారని నువ్వు అంటే ఎట్టా? అంటే రేవంత్ రెడ్డి గారు బఫర్ జోన్ లో వీళ్ళుంటే తప్పు. ఎందుకంటే కాంక్రీట్ జంగిల్ అవుతాని, రేపు నువ్వు చేస్తా అంటే కూడా కాంక్రీట్ జంగిలే కదా. వ్యాపార సముదాయాలు పెడతానంటే వ్యాపార సముదాయాలు కాంక్రీట్ జంగిల్ కాదా? నువ్వు చేస్తాననేది కూడా కాంక్రీట్ జంగిలే కదా. అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడతావు, మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడానికి ఎవరు వ్యతిరేకులు కాదు, కానీ ఆ విగ్రహం పెట్టింది కూడా నువ్వు కాంక్రీట్ జంగిలే కదా. సో రెండోది, అసలు నువ్వు చేయాల్సిన పని ఏంటి? మూసీ నదిని క్లీన్ చేయటం. ఆ క్లీన్ చేయడం అంటే ఏంది? ఆ మూసీ నదిలోకి వెళ్తున్న చెత్తను అడ్డుకోవటం. ఆ చెత్తను అడ్డుకోవటం అంటే చెత్త ఏంటి? 1 పారిశ్రామిక వ్యర్థాలు, 2 డ్రైనేజ్ వాటర్. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసి ముందు మూసీ నదిలోకి చెత్త పోకుండా చూడు, తర్వాత లోపల ఉన్న నీటిని శుద్ధి చేయటం మొదలెట్టు. ఇది చేయటం మానేసి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు అన్నం పెట్టుకుంటావు, అన్నం పెట్టుకున్న తర్వాత చట్నీ, కూర, సాంబారు, రసం, లేకపోతే తర్వాత పెరుగుకెళ్తావు. అంతేగాని ముందు పెరిగేసుకొని పెరుగులో సాంబారు రసం కలుపుకొని తర్వాత చట్నీ కూర కలుపుకొని తర్వాత ఉట్టి పొడన్నం తినవుగా? లేదు, తినవు కదా. వైట్ రైస్ పెట్టుకుని దాంట్లో చట్నీయో కూర కలుపుకొని తినేసి దాంట్లో సాంబార్ కూడా వైట్ రైస్ లోనే కలుపుకొని తర్వాత పెరిగేసుకొని తింటావు. ఇది ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా. ఆ పద్ధతి మానేసి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఏదో సినిమాలో ఉంటది బ్రహ్మానందం, తన ఇష్టం వచ్చినప్పుడు పండుగ జరుపుకుంటా ఉంటాడు.
హోలీ రోజు దీపావళి అంటాడు, దీపావళి రోజు దసరా అంటాడు, ఇష్టం వచ్చినట్టు చేసే ప్రయత్నం చేస్తా ఉంటాడు. అవును. కాబట్టి ఇలా ఇష్టం వచ్చినట్టు చేసే ప్రయత్నం చేయొద్దు. అధికారాన్ని చేతిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని మాత్రమే చేయాలి. నువ్వు మూసీ నది ప్రక్షాళన చేస్తానో చెయ్యి, ఎవరు అడ్డంకి కాదు. మూసీ నది ప్రక్షాళన అంటే హైదరాబాద్ జనాలకు కావాల్సింది మూసీ నీరు మంచినీరుగా మారటం. ఒకప్పుడు నైజాం పరిపాలనప్పుడు మూసీ నది ఎలా ఉండేదో అలా తయారు చేయగలిగే కెపాసిటీ నీకు ఉండుంటే, నువ్వు చేయగలిగితే అది చెయ్యి. ఓకే. అంతేగాని చుట్టూ ఉన్న ఇల్లు కూలగొడతా, నైట్ మార్కెటింగ్ క్రియేట్ చేస్తా, నువ్వు నైట్ మార్కెటింగ్ క్రియేట్ చేయదలుచుకుంటే హైదరాబాద్ లోపల క్రియేట్ చేయ ఎవడు కాదన్నాడు. చాలా ప్లేసెస్ ఉన్నాయి. మాదాపూర్ అలా డే మార్కెటింగ్ ఎలా ఉందో నైట్ మార్కెటింగ్ అలా క్రియేట్ చేయాలి ఈ ప్లేస్ లో. ఎందుకు పేదోడి ఇల్లు కూల్చేసి, ఇప్పుడు నువ్వేమంటున్నావు, పేదోడి ఇల్లు కూల్చేసినా సరే వాడికి వేరే చోట ప్లేస్ ఇస్తానని నువ్వు అంటున్నావు, వేరే చోట ప్లేస్ ఇస్తావు. కానీ రియాలిటీలో ఏం జరిగిందంటే రమ్య, వాడికి ప్లేస్ ఇవ్వచ్చు, అక్కడ ఏదో ఇల్లు కట్టించవచ్చు, కానీ ఇక్కడున్న ఇంటికి నువ్వు కట్టించే ఇంటికి సమానంగా ఉంటుందా ఉండదా? ఒకటి డిఫరెన్స్ ఉంటది కదా. సరే అయినా సరే సర్దుకొని అక్కడికి వెళ్ళాడు అనుకో, ఇక్కడ ఏదో పని చేసుకొని బతుకుతూ ఉంటాడు, ఈ నియర్ బై ఏదో పని చేసుకొని బతుకుతుంటాడు. అక్కడ ఎవడు పని వాళ్ళకి, నువ్వు చూపించే చోట ఎవడు పని వాళ్ళకి. రెండోది నువ్వు అన్నట్టు కరెక్ట్, ఇక్కడ ఏదో వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని చదివిస్తా ఉంటాడు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిపోమంటావు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి పరిస్థితి? అక్కడ స్కూల్ ఉందో లేదో, ఆ ఉన్న స్కూల్ వీళ్ళకి నచ్చిద్దో నచ్చదో, అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉందో లేదో. అంటే ఇక్కడ లొకాలిటీకి సెట్ అయిన వాళ్ళు పోయి వేరే చోట నువ్వు ఉండిపో నీకు ఇల్లు కట్టిస్తున్నా అంటే ఎట్లా సెట్ అవుతారు? ఇది ప్రాక్టికల్ గా జరిగే పని కాదు. సో రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఇది వర్కౌట్ అయ్యే పని కాదు. చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని అంతా చేస్తున్నాడు. రైట్.